గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కాంక్షణ. నేను హోమియోపతి డాక్టర్. బరువు తగ్గాలనుకుంటున్నారా? మీకు ఎవరు చెప్పని బెస్ట్ డైట్ ప్లాన్ చెప్తాను. వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే, ఫస్ట్ మీరు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే 2 or 3 గ్లాసెస్ గోరువెచ్చని నీరు తీసుకోండి. నెక్స్ట్ ఏదో ఒక డిటాక్సిఫై డ్రింక్ అనేది తీసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ని అస్సలు స్కిప్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే మనం ఏ మీల్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఏంటంటే ఫైబర్తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రోటీన్స్, లాస్ట్లో కార్బోహైడ్రేట్స్ లాస్ట్లో తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫైబరు ప్రోటీన్స్ ఉంటాయి కదా, అందువల్ల కార్బోహైడ్రేట్స్ అనేవి స్లోగా డైజెషన్ అయ్యి బ్లడ్లోకి స్లోగా వెళ్తాయి. షుగర్స్ అనేవి బ్లడ్లో ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనకి ఫైబర్ ఎక్కువగా ఉండేవి ఏంటి, బాయిల్డ్ వెజిటబుల్స్, కుకుంబర్ ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బాయిల్డ్ సీడ్స్, దీంట్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. ఆర్ స్ప్రౌట్స్ తీసుకోండి, లేదా నానబెట్టిన సీడ్స్ అండ్ నట్స్ ఏదో ఒకటి తీసుకోండి అనమాట. ఇవి తీసుకోవడం వల్ల మనకి డే అంతా కావాల్సిన ప్రోటీన్ అనేది సరిపోతుంది. ప్రోటీన్ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనం యాక్టివ్గా రోజంతా యాక్టివ్గా మన పని మనం చేసుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ లాస్ట్లో ఏంటంటే రాగి మాల్ట్ తీసుకునే వాళ్ళు రాగి మాల్ట్, లేదా ఓట్స్ ఆర్ 1 or 2 ఇడ్లీ, దోశ ఏదో ఒకటి తీసుకోండి అనమాట. నెక్స్ట్ లంచ్లో ఏం తీసుకోవాలంటే కంపల్సరీగా ఒక గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి. అలాగే కొంచెం దాలు, కొంచెం కర్డు లేదా 1 గ్లాస్ మజ్జిగ, రైస్ కొంచెం 1 కప్ తీసుకోండి. నాన్ వెజ్ తినే వాళ్ళు ఏంటంటే ఫిష్, చికెన్ తీసుకోండి. మటన్, ఫ్రాన్ని అవాయిడ్ చేయండి. ఓకే, ఎందుకంటే దాంట్లో ఎక్కువగా ఫ్యాట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే డిన్నర్ ఏం తీసుకోవాలంటే డిన్నర్ని కంపల్సరీగా 7 to 7:30 మధ్యలో అయిపోవాలన్నమాట. అయిపోవడం వల్ల మళ్ళీ మార్నింగ్ మనం 8 కల్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం డిన్నర్లో ఏం తీసుకోవాలి, కంపల్సరీగా 1 or 2 చపాతీ ఆర్ వెజిటబుల్ కర్రీ ఉండేలా చూసుకోవాలన్నమాట. బిట్వీన్ ద మీల్స్ మనం 2.5 to 3 లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఓకే, ఇలా మనం వెయిట్ తగ్గాలంటే మన డైట్ ప్లాన్తో పాటుగా ఏం కావాలి, మనకి వ్యాయామం అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. 30 to 40 minutes వ్యాయామం అనేది కంపల్సరీగా చేయాలి. అలాగే మన బోన్స్, మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి వైటమిన్ డి అనేది చాలా అవసరం. వైటమిన్ డి కావాలంటే మనం సూర్యకాంతికి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. అట్లీస్ట్ 15 to 20 minutes మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్. మన ఇప్పుడు చేసేదంతా మన బాడీకి ఎక్సర్సైజ్ అయితే, మన బాడీకి మంచి హెల్దీ ఫుడ్ అయితే, మన బ్రెయిన్కి హెల్దీ ఫుడ్ ఏంటి, పాజిటివ్ థింకింగ్ అనమాట. పాజిటివ్ థింకింగ్ అనేది మనకి చాలా హెల్త్ని ఇస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్ అలాంటివి, టొబాకో ప్రొడక్ట్స్ అలాంటివి ఏమైనా అలవాటు ఉంటే వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చేయకూడనివి ఏంటంటే ఇంకే కూల్ డ్రింక్స్, స్వీట్స్, కుకీస్, బేకరీ ఫుడ్ అలాంటివి ఏమీ తీసుకోవద్దు. ఓకే, ఇవన్నీ చేస్తే మీరు హెల్దీగా వెయిట్ అనేది లాస్ అవుతారు. అలాగే డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుంది. హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, ఇలా చాలా హెల్త్ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే.